పిలిచే పిలుపన్నా మాట తీరైనా అది అందంగా ఉండాలని చెబుతా ఉంటారు. ఈనాడు మన బిడ్డలను కూడా మనం అంటే ఆంతరంగికమైనటువంటి అందము కలిగినటువంటి వారుగా మన బిడ్డల్ని మనము పెంచేటువంటి వారుగా ఉండాలి. ఈనాడు దేవుని యొక్క కృపలో రక్షణ పొందుకున్నటువంటి మనము కూడా ఆంతరంగికమైనటువంటి ఆ అందము కలిగినటువంటి వారుగా మనము దేవునిలో ఎదిగేటువంటి వారుగా ఉండాలి. మనం అందరం కూడా దేవుని ఎదుట ఆయనకు పిల్లలమై ఉన్నామండి. రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునికి బిడ్డలై ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మొదట మీరు మీ ఆంతరంగికంగా ఎదిగేటువంటి వారుగా ఉండాలి. రెండవదిగా మిమ్మల్ని మీరు ఆంతరంగికంగా అలంకరించుకునేటువంటి స్థితిని కలిగి ఉండేటువంటి వారుగా ఉండాలి. ఈరోజు సమాజంలో లోకంలోకి మనం వెళ్ళినట్లయితే నిజంగా కొందరు బాహ్య స్వరూపాన్ని చూస్తారేమో, కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆయన అంతరంగమును పరిశీలించేటువంటి దేవుడై ఉన్నాడు. నీ ఆంతరంగికమైనటువంటి ఎదుగుదల ఏ రీతిగా ఉంది, నీ ఆంతరంగికంగా నువ్వెంత అంటే అందంగా ఉన్నావు అనగా ఎంత మాధుర్యముగా దేవుని ఎదుట నువ్వు కనబడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఒక దినాన బైబిల్ అందరూ మనం గమనించినట్లయితే అబ్రహాము గారు తన సేవకుని పిలిచి తన కుమారుడైనటువంటి ఇస్సాకు కొరకు ఒక ఎవరిని కుమార్తెను చూడడానికి తన స్వదేశానికి పంపించి ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క సేవకుడు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. దేవా, నా సేవకుడు నీ యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, నిన్ను సేవించేటువంటి వాడు, ఆయనకు తగినటువంటిది నువ్వే ఆయన జీవితంలో కలిగింపజేయాలి. నేను ఎవరినైతే కలిసి మాట్లాడబోతున్నానో, ఎవరినైతే నాకు ఈ సహాయం చేయమని అడగబోతున్నానో వారు అంటే వారు ఆంతరంగికమైనటువంటి బుద్ధి అది అలంకరించబడినదిగా ఉండాలి అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించుకొని ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాము. అందును బట్టి అక్కడికి ఆయన వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థించిన విధంగానే ఎవరిని చూశాడండి? రిబికాను చూసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రిబికా ఆమె చూసినకు చక్కనిదిగా కనబడినట్లు మనం చూస్తా ఉన్నాం. తన యొక్క వినయ విధేయతలు, తన మాట తీరుకి అక్కడ తన సేవకుడు ముక్తుడైపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుళ్ళారా, ఈనాడు మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనము ఎలా ఉన్నామనేది కాదు, కానీ మన ఆంతరంగికమైనటువంటి స్థితి ఏ రీతిగా ఉన్నది. ఈరోజు మా వస్త్రాలు నలిపే కానీ మమ్మల్ని ఆశీర్వదించినటువంటి దేవుని కృపలో మేము తెలుపుగా వాడబడతా ఉన్నాం. హల్లెలూయా. అంటే తెలుపు అనగా దేవుని యొక్క మహిమ కొరకు వాడబడతా ఉన్నాం. దేవుని యొక్క ప్రకాశమును కలిగి ఆయన తేజస్సును ప్రకాశింపజేయడానికి మేము నిలబడేటువంటి